మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పిఆర్ఓ శ్రీహరి గారిని ఈరోజు ఉదయం పోలీసులు అత్యంత అక్రమంగా చట్టవిరుద్ధంగా పాశవికంగా అరెస్టు చేసి కుప్పంకు తీసుకువెళ్తున్నారట. చంద్రబాబు గారి మీద చట్ట వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద నెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవటానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారి మీద కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేకుండానే ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే చంద్రబాబు గారి తోడల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పెద్ద పుస్తకమే రాసి, నా తోడల్లుడు చంద్రబాబు నాయుడు అంత నీచుడు దుర్మార్గుడు మరెవ్వరూ లేరు, చరిత్రలో ఇలాంటి వ్యక్తిని కానము, ఇంతటి అవినీతిపరుడు లేడు, తన స్వార్థం కోసమని ఎవరినైనా కూడా వాడుకొని వదిలేసి తన్ని తగలేసే రకం, ఎన్ని రకాలైనటువంటి కరప్షన్స్ చేయగలమో అన్ని రకాలుగా చేసి నిరూపించినటువంటి వ్యక్తి. తను అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాలను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత బస్సులు రైళ్లు దగ్ధం చేయించాలా అని అనేక కార్యక్రమాలు కూడా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తిని చరిత్ర క్షమించలేదు అని ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల మాటలు వాక్యాలు ఆయన రాయటం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొడుతూ ఉండేవాడు అని ఆయన మాట్లాడడం జరిగింది. వంగవీటి రంగా గారి హత్యకు ప్రధానమైనటువంటి కారకుడు చంద్రబాబు గారేనని ఆనాటి హోంమంత్రిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు మాట్లాడడం జరిగింది. అలాగే ఆనాటి సీఎం రామారావు గారికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు అనేటువంటి ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ చనిపోవటం వెనుక చంద్రబాబు గారి హస్తం ఉందని, అలాగే రామారావు గారి అభిమాని అయినటువంటి మల్లెల బాబ్జీ మరణం వెనుక చంద్రబాబు గారి హస్తం ఉందని, ఆనాటి నా స్నేహితుడైన ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళి దశరథరాం హత్య వెనుక చంద్రబాబు గారు హస్తం ఉందనని ఈ 40 ఏళ్లలో అనేక సందర్భాలలో అనేక మంది మాట్లాడటం జరిగింది. కొత్తగా చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వం తగ్గిపోయేది ఏమీ లేదు. ఎందువల్లంటే ఆయన చేసినటువంటి ఘోరాలు, అకృత్యాలు, అరాచకాలు, అప్రజాస్వామికమైనటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటే తనకు మోసేటువంటి బోయలేనటువంటి పత్రికలు, ఛానళ్ళు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని పెట్టిరేగిపోయి ఈ రోజున శ్రీహరి గారిని అరెస్ట్ చేయటం అన్నది ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇవ్వటంలో ఒక మైలురాయిగా దీన్ని చెప్పవచ్చు. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకుంటున్నాను. నేను రాడికల్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు, రాడికల్ విద్యార్థి నాయకుడిగా తిరుపతిలో ఉన్నప్పుడు 1974 డిసెంబర్ 8వ తారీఖున మేము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కోసమని ఫండ్ రైజింగ్ కోసమని ఒక సినిమా బెనిఫిట్ షోగా వేయటం జరిగింది. ఆ సినిమా పేరు చక్రపాణి. నేను నా స్నేహితుడైనటువంటి ఎన్ శ్రీధర్ ఆనాడు ఎంఏ సోషియాలజీ చేస్తున్నాడు. మేమిద్దరము కలిసి చంద్రబాబు గారు అప్పుడే హాస్టల్లో ఉన్నారు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ షో టికెట్ 2 రూపాయలు కొనమని మేమిద్దరం కూడా బలవంతం చేయటం జరిగింది.
చంద్రబాబు గారికి ఆనాడు తిరుపతిలో విప్లవ రాజకీయాలు ఉధృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి భయం కారణంగా ఉండొచ్చును, లేకపోతే ఇష్టం కారణంగా వచ్చును, మొత్తానికి ఆ ₹2 తన జోబిలో ఉన్నాయి అన్నది చాలా స్పష్టంగా ₹2 లోటు నాకు కనపడుతూనే ఉంది. అయినా నిద్రపోతున్నటువంటి తన స్నేహితుడి ప్యాంటు జోబిలో నుంచి దొంగతనం చేసి ఇచ్చినారు చంద్రబాబు గారు మాకు ఆ చక్రపాణి బెనిఫిట్ షో కోసమని. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే 1977 సంవత్సరం జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో గల్లా రాజగోపాల్ నాయుడు గారికి మొత్తం ఆ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వీరరాఘవుల నాయుడు గారు, అప్పటికే మేము రాజకీయాలలో జైలు నుంచి బయటికి రావటం, రాజకీయాలలో చాలా ఉధృతంగా పనిచేస్తున్నటువంటి రోజులు కాబట్టి ఆయనే స్వయంగా నాతో చెప్పినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారికి చంద్రగిరి నియోజకవర్గానికి అప్పుడే డివిజన్ అవుతోంది, చంద్రగిరి నియోజకవర్గం అన్న కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతోంది. దానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఈయనను చంద్రబాబు గారిని పెట్టి ఒక పెట్రోల్ జీపుని ఇచ్చి ఒక ట్యాంకర్ నిండా, ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకులు ఉండేటివి కావు కాబట్టి చిత్తూరులోని పెట్రోల్ బంకులు ఉండేటివి, దాని నిండా 200 లీటర్ల బ్యారెల్ నిండా పట్టిస్తే ఈయన వెంటనే మరుసటి రోజే వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు, బ్యారెల్ అయిపోయిందన్నా, నేను మొత్తం అంతా తిరిగేసినాను అని. కానీ తీరా చూస్తే నేను కనుక్కున్నానయ్యా, వాడు మా పెట్రోల్ బంకులోనే అమ్మేసినాడు ఆ 200 లీటర్ల పెట్రోలు. ఇది చంద్రబాబు నైజం అని ఈరోజు కాదు, ఆయన దాదాపు 78 ఆ ప్రాంతాన చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్తూ, అలాగే ఆయనకు క్లాస్మేటు, మంచి స్నేహితుడు, మాజీ మంత్రిగా ఉండి నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి, నాకు చాలా మిత్రుడు, రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడు, వైఎస్ఆర్ యువసేనలో పనిచేసినటువంటి వ్యక్తి అయిన డాక్టర్ నార్మల్లి శివప్రసాద్ గారు, నాకు శివప్రసాద్ గారికి ఉన్నటువంటి అనుబంధం అందరికీ కూడా తెలిసిన విషయమే. రాజకీయాలలోకి ఆయన నేనే బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం 1996 సంవత్సరం. ఆయన చెప్పినటువంటి విషయం అనేక సందర్భాలలో నాకు రాజశేఖర రెడ్డి గారికే కాకుండా అనేక మందికి చెప్పినటువంటి విషయం, వాళ్ళు చిన్నప్పుడు క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి అధ్యాపకుడుగా ఉన్నటువంటి వ్యక్తి టీచర్ వీళ్ళిద్దరి చేత ఒక నాటకం వేయించినాడు. ఆ నాటకంలో శివప్రసాద్ హీరోగాను, చంద్రబాబు గారు హాస్య నటుడుగాను పాత్రలకు ఎంపిక చేశారు. మరుసటి రోజు నుంచి రిహార్సల్కి రావాలా అని ఐవర్ మాకు చెప్పి పంపిస్తే నెక్స్ట్ డేనే నేను ముందు వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు, ఒరే శివ, నువ్వు హీరో కాదురా, నువ్వు కమెడియను, చంద్రబాబు హీరోరా అని చెప్పినాడు. ఏంది సార్ నన్ను ఇట్లా చేసినారు, నేను బాగా చేస్తాను కదా సార్, ఆ చంద్రబాబు కంటే మంచి యాక్టర్ని కదా నేను అంటే, లేదు లేరా అని ఆయన మూలకిట్టేట తరిచి చూస్తూ ఉన్నాడు. తీరా చూస్తే ఆ మూలన ఒక పెద్ద వేరుశనక్కాయల మూట ఉండింది. కనుక్కుంటే ఆ వేరుశనక్కాయల మూట లంచంగా అధ్యాపకుడికి ఇవ్వటం మూలంగా పాత్రలు మారిపోయినాయి సార్ అని శివప్రసాద్ గారు నాతో చెప్పినటువంటి మాట, నాతోనూ రాజశేఖర రెడ్డి గారితోనూ కూడా చెప్పినటువంటి మాట. ఆశ్చర్యంగా ఆ శనక్కాయ వేరుశనగ మూట కూడా చంద్రబాబు గారు వాళ్ళ పొలంలో నుంచి పండినటువంటి పంట కాదని, పక్కన ఉన్నటువంటి రైతుల పొలంలో అవి ఆ రాత్రికి పోయి దొంగతనం చేసి వచ్చి పెరుక్కొని దూసుకొని వచ్చినటువంటి శనక్కాయల మూటని చెప్పటం జరిగింది. ఇలా చంద్రబాబు గారిని గురించి అనేక మంది వందల ఉదాహరణలు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా శ్రీహరి చెప్పిందేంటి, చంద్రబాబు గారి వ్యక్తిత్వానికి హననమైందేంటి? ఏమీ లేదు. కేవలం మా క్యాడర్ని, మా నాయకులని మేము సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చీఫ్ పిఆర్ఓనే అరెస్ట్ చేయగలము అన్నంతటి దమ్ము మాకుంది. మా పోలీసు వాళ్ళంతా కూడా మాకు అనుకూలంగా వ్యవహరిస్తారు చూడండి అని చెప్పటానికి తప్ప ఇంకెందుకు కూడా పనికిరానటువంటి అరెస్టు అది. ఆ అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం. ఆ అరెస్టును ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి అరెస్టులు చేయటం మూలంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ ఏమాత్రం కూడా వెరవరు, భయపడరు. మరింతగా చంద్రబాబు గారి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాల మీద,
చంద్రబాబు గారి మీద మాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ పగ కానీ ఏమాత్రం కూడా లేవని, చంద్రబాబు గారి యొక్క రాజకీయ తీరు వలన ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజెప్పటం ప్రజాస్వామ్య గొంతుకుగా మా బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కాబట్టే పూడి శ్రీహరి గారిని ఈ రోజున అరెస్టు చేశారని, ఆ అరెస్టులకు ఏమాత్రం కూడా లెక్క చెయ్యమని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దీన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం.